నో ఆడియో జస్ట్ వీడియో. వ్యూ చాలా బాగుంది. ఇక్కడే సైన్ బోర్డ్ వచ్చింది. ఏం బోర్డు కాదు అన్న విశాఖపట్నం పత్తిపాడు. అన్నవరంకి దగ్గరలో ఉన్నాం. ఇంకా అన్నవరంకి ఇంకా ఎన్ని కిలోమీటర్లు, హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టున్నాం అన్నవరంకి అయితే మనం. దూరంగా ఉన్నాం. సో ఈరోజు మన టార్గెట్ వచ్చేసరికి బరంపూర్. ఓకే, ఒరిస్సా. కత్తిపూడి దగ్గర ఉన్నాం. కత్తిపూడి బైపాస్ అవుతున్నాం. ఇటు నుంచి వెళ్తే కత్తిపూడి పిఠాపురం వస్తుంది అనమాట. పిఠాపురం కత్తిపూడి ఇటు మన స్టేట్కి వెళ్తే మనకు వైజాగ్ నుంచి వెళ్తాం. విశాఖపట్నం ఇంకా 136 కిలోమీటర్స్ వరకు ఇది దూరంలో ఉన్నాం. అన్నవరంకి దగ్గరలో ఏవైతే ఉన్నాము, ఎందుకంటే ఆర్చ్ కనిపిస్తున్నాయి కదా, అది అన్నవరం ఎంట్రన్స్. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తే అది ఎదుర్కొండ, అది కనిపిస్తుంది, కొండ మీద కనిపిస్తున్నాయి చూసారా, అదే గుడి. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ నుంచి అన్నవరంకి వెళ్ళిపోవచ్చు. సో మన ఇటు రైట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాం మన డెస్టినేషన్కి. Continue on National Highway 16 for 106 kilometers. Okay. My God, what a view. ఎంత బాగుందో ఇది. ఇలాంటి ల్యాండ్స్కేప్స్కి మనకి ట్రైన్లో వెళ్తే, ఫ్లైట్లో వెళ్తే రావు. చూడండి ఎంత బాగుంటుందో. కొండ ఎదురుకొండ కొండలు, మధ్యలో వచ్చి రోడ్డు పైన మన కారులో పక్కన కొబ్బరి చెట్టు. అటు 2 వేయకుండా కొబ్బరి చెట్లు ఉన్నాయి. అటు కొండ ఉంది, కొండ మధ్య రోడ్డు ఉంది, రోడ్డు మీద మన కారు ఉంది, కారులో మన 5 కారు పాప వీడియో తీస్తున్నారు ఫోటోగ్రాఫర్. బాగుంది, చాలా బాగుంది వ్యూ అయితే. రాసినట్టు ట్రయాంగిల్ ఎలా వచ్చింది. ఇదేదో రవివర్మ పెయింటింగ్ వేసినట్టు ఉంది. అబ్బా అబ్బా, లెఫ్ట్ సైడ్ చూడు, అటు కొబ్బరి చెట్లు, ఎటు చూసినా కొబ్బరి చెట్లే. సూపర్గా ఉంది వ్యూ అయితే. కొండ పక్క నుంచి వెళ్తుంది. తుని దగ్గర అయితే ఉన్నాము. విశాఖపట్నంకి ఇంకా ఒక 130 కిలోమీటర్స్ వరకు ఉంది ఇంకా. సో విశాఖపట్నంకి మేము 2019 నవంబర్లో అయితే వచ్చామన్నమాట. సో 5 years అయింది మళ్ళీ వైజాగ్ వచ్చి. అప్పుడు కూడా హైదరాబాద్ నుండి కార్లోనే వచ్చాం. సో అప్పుడు ఏం చేసామంటే హైదరాబాద్ నుండి విజయవాడకి వచ్చాం. విజయవాడలో బ్రేక్ తీసుకొని విజయవాడ నుండి మళ్ళీ వైజాగ్ వచ్చామన్నమాట. సో అప్పుడు వచ్చినప్పుడు అరకు వెళ్ళాము. అరకుకి గ్లాస్ ట్రైన్ ఉంది కదా, ఆ గ్లాస్ ట్రైన్లో వెళ్ళామన్నమాట అరకుకి. కాకపోతే అప్పుడు వీడియోస్ అన్నీ తీసాను, యూట్యూబ్లో అయితే పెట్టలేదు నేను. ఇప్పుడు ఆ వీడియోస్ ఎక్కడున్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో కనిపించట్లేదు. ఏదో హార్డ్ డిస్క్లో ఉన్నాయి కానీ బట్ ఎక్కడున్నది ఏంటది కనిపించట్లేదు. లేదంటే అప్పుడే వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెట్టేసేవాడిని. బట్ ఇప్పుడైతే వైజాగ్లో హాల్ట్ అయితే లేదు. సో డైరెక్ట్గా ఒరిస్సాకి వెళ్ళిపోయాము, బరంపూర్కి. సో మళ్ళీ 5 yearsకి మళ్ళీ వైజాగ్ ఏమైతే వస్తున్నాము. సో వైజాగ్కి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి బాగా గ్రీనరీగా ఉంటుంది. వైజాగ్ బీచ్ అవన్నీ, ఋషికొండ బీచ్, తర్వాత సో అక్కడ ఎంజాయ్మెంట్కి అయితే చాలా బాగుంటుంది వైజాగ్. కైలాసగిరి ప్రస్తుతానికి అయితే ఈ ట్రిప్లో మరి వైజాగ్లో ఉండడానికి ప్లాన్ అయితే లేదు.
రిటర్న్లో మనం ఒరిస్సా నుండి వచ్చేటప్పుడు వైజాగ్లో ఆగుతామా ఆగినా నెక్స్ట్ వెళ్తామా లేదా అనేది ఇప్పటి నుంచి చెప్తాయి. ఓకే, సో స్టేజ్ ఇంకా ఒరిస్సా గురించి ఇంకా చెప్పాలి. ఒరిస్సాతో మాకున్న అటాచ్మెంట్ ఏంటి అనేది చెప్తాం. నెక్స్ట్ వస్తుంటుంది, మనం జర్నీలో మాట్లాడుకుంటూ వెళ్తాం. ఓకే, ఎలిమెంట్స్ దగ్గర ఉన్నాము. ఏ కొండ ఎదురకుండా ఫుల్ గ్రీనరీ, అటు ఇటు ఎదురకుండా మారుతాం. కొండ మధ్య నుంచి మనం వెళ్తున్నాము. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాట్ ఏ ల్యాండ్స్కేప్ అయితే ఒక రేంజ్లో ఉంది. పైన బ్లూ స్కై, కిందేమో గ్రీన్ కొండలు, చుట్టువైపు కొండలు, మళ్ళీ మధ్యలో రోడ్డు మీద మనం ట్రై చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ఏదో సర్కిల్స్లో వచ్చింది అవుటర్ రింగ్ రోడ్డు, ఈ రింగ్ రోడ్డు మరి నాకు తెలియట్లేదు. కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యాము. కానీ ఇటు మ్యాప్లో రకరకాలుగా చూపిస్తున్నారు వైజాగ్ ఎట్లాంటి. సో ఏదో మ్యాప్ ఎటు చూపిస్తున్నదో మేము అలా వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ప్రోగ్రామ్ మారినట్టుగా ఉంది. ఇప్పుడు బరంపూర్ వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడేమో విశాఖపట్నంలో హాల్ట్ అనుకుంటాను ఫ్లైట్లో. సో In 300 meters, merge with Chennai, Kolkata Highway. ఇది నేను ఎటు స్ట్రైట్. చాలే ఇంకా. సో ఈరోజు వైజాగ్లో స్టే చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనం గాజువాక మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ టర్న్ అవుతున్నాం. వైఎస్ఆర్ అంటే పోర్ట్ రోడ్కి వెళ్తున్నమాట. ఇప్పుడు మనం పోర్ట్ రోడ్కి టచ్ అవ్వకుంటూ డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళిపోతాం. అంటే ఇంకా Continue for 4 సిటీలో నుంచి kilometers. కాకుండా ఇలా వెళ్ళిపోతాం ఇంకా. సో ఇది పోర్ట్ రోడ్ ఆల్మోస్ట్ 3 kilometers. అది తెలియదు ఎగ్జాక్ట్గా, బహుశా 3 kilometers అని చూపిస్తుంది అది గూగుల్ మ్యాప్స్లో అయితే. సో చూద్దాం. ఈరోజు మన డెస్టినేషన్ అనుకోకుండా బరంపూర్ నుండి వైజాగ్కి మారింది. సో రోడ్ ట్రిప్స్లో అలాగే ఉంటుంది. ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంటుంది. ఒక చోట అనుకుంటాం, ఇంకో చోట్ల అయిపోతుంటాం. బట్ వైజాగ్ కూడా మనం స్టే చేద్దాం. అలాగే 5 years అయింది కదా వైజాగ్ వచ్చి. సో వీలైనంత వరకు ఏ ప్లేసెస్ కవర్ చేయాలో చూసి కవర్ చేసుకుని రేపు మార్నింగ్ మళ్ళీ మనం బయలుదేరుతాం. ఓకే, స్టే ట్యూన్డ్. విశాఖపట్నం పోర్ట్ అంటే ఇటే కదా. Exit the roundabout onto Port Road. Continue for 7 kilometers. ఇంకా రైల్వే స్టేషన్. సో కరెక్ట్గానే వస్తున్నాం. విశాఖ పోర్ట్ అథారిటీ. మ్యాప్ స్ట్రైట్ వీడియో తీసి కూర్చుంటే స్ట్రైట్ అదే వన్ రూట్. విశాఖపట్నం. ఏమైంది విశాఖపట్నంలో వచ్చేసాం. రైల్వే స్టేషన్ ఉంటుంది. నాకు తెలియదు ఇక్కడ తప్పైతే. Exit the roundabout.
In 300 meters, at Chabalamadam Junction, take the second exit onto Alapuram Main Road, South Jail Road. ఇదే స్ట్రైట్ 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 రూట్ లేదు కృష్ణ రోడ్ అలా వెళ్ళాలి అంతే. సో వైజాగ్లో దొండపర్తిలో ఉన్న మరీనా గ్రాండ్ హోటల్ అయితే ఈరోజు స్టే చేస్తున్నాం కదా. సో ఇటు నుంచి ఎంట్రన్స్ ఎదురకుండా మన కార్ అయితే పార్క్ చేసి ఉంచామన్నమాట. సో రూమ్ టూర్ అయితే చూపిస్తాను. దొండపర్తిలో మేము తీసుకున్న రూమ్ ఇది. 2 రూమ్స్ అయితే తీసుకున్నాము, 403 అండ్ 404. సో రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచం ఉంది, ఒక ఫ్యాన్ ఉంది, ఒక ఏసీ ఉంది. రూమ్ అయితే బాగానే ఉంది. 2 మెంబర్స్కి 1600 పర్ నైట్. టీవీ ఇచ్చారు, ఇక్కడ ఒక చైర్ ఉంది, ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి టేబుల్ కూడా ఇచ్చారు. ఇదేమో పెద్ద వార్డ్రోబ్ ఉంది, ఇక్కడేమో ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. ఇక్కడ కెటిల్ ఇచ్చారు, ప్లస్ ఇక్కడ కాఫీ పౌడర్ కూడా ఇచ్చారు. బ్రూ ప్యాకెట్లు అయితే ఇచ్చారు, ఇక్కడ బ్రూ ప్యాకెట్లు ఇచ్చారు. తర్వాత ఏమో ఇది షుగర్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. తర్వాత అమూల్ డైరీ క్రీమర్ ఇది ఒకటి ఇచ్చారు. 2 వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. ఇది వాష్రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా క్లీన్గా ఉంది. సో బాగుంది, రూమ్ అయితే బాగుంది. మనం రాజమండ్రిలో చూసిన రూమ్ కన్నా ఈ రూమ్ అయితే చాలా బాగుంది. సో టీవీ అది ఉంది, పర్లేదు బాగానే ఉంది రూమ్ అయితే. ఇక్కడ సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము స్విగ్గీలో నుండి. ఇక్కడ ఎక్కడి నుంచి పెట్టుకున్నామంటే శ్రీ సాయిరామ్ పార్లర్, అక్కడి నుంచి ప్యూర్ వెజ్ హోటల్ అది, అక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నాం. 3 ప్లేట్ ఇడ్లీ, 2 రవ దోశ తెప్పించుకున్నాం. సో వైజాగ్లో బూరూజీపేటలో ఉన్న కనక మహాలక్ష్మి గుడికి అయితే వచ్చాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో వైజాగ్లో బూరూజీపేటలో ఉన్న కనక మహాలక్ష్మి గుడికి అయితే వచ్చాము ఇప్పుడు. దర్శనం బాగా అయింది. 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. రష్ అయితే కొంచెం ఉంది, కానీ దర్శనం అయితే బాగా అయింది.